ఎన్యూస్ కి స్వాగతం. రైతుల పంటల్ని తీవ్రంగా నష్టపరిచే ఎలుకల సామూహిక నిర్మూలనకు రైతులందరూ సమిష్టిగా చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని మండపేట శ్రీ వల్లూరి అప్పారావు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ చేసిన అనంతరం మండపేట వ్యవసాయ శాఖ అధికారి కూచిపూడి యేసుదాసు అన్నారు. ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలనకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా ఎలుకల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మండపేట సొసైటీ వద్ద వ్యవసాయ శాఖ అధికారి కూచిపూడి యేసుదాసు రైతులకు ఎలుకల వల్ల జరిగే నష్టాల్ని రైతులకు వివరించారు. రైతులు సమిష్టిగా సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఎలుకల మందును రైతులకు పంపిణీ చేసి వారి పంట పొలాల్లో ఎలుకల మందును ఎలుకలకు ఎలా ఎరగా పెట్టాలో వివరించారు. అలాగే రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి తమ వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈఓ వనం బాలకృష్ణ, బిఏఏ త్రినాథ్, సొసైటీ సెక్రటరీ చీల సుబ్రహ్మణ్యం రైతులు పాల్గొన్నారు. అంటే ఒక ఆడ మగ ఎలక కలిసిన తర్వాత 28 రోజుల్లో కల్లా పిల్లలు కంటాయి. ఒక ఈతకి ఎన్ని పిల్లలు కంటాయి ఐడియా ఉందా? సాధారణ పరిస్థితుల్లో 4 నుంచి 6 పిల్లల వరకు కూడా ఎలక పెడతాయి. ఓకేనా? 4 నుంచి 6 సాధారణ. ఎందుకన్నానంటే దానికి ఏ రకమైన విపత్తులు, ఉపద్రవాలు, వరదలు కానీ తుఫాన్లు కానీ ఏమీ లేవు, పర్లేదు, సజావుగా వెళ్ళిపోతుంది, ఆహారం దొరుకుతుంది, నా సంతానం అంతా కూడా బతికే ఉంది అని దానికి నమ్మకం కలిగినప్పుడు సాధారణ పరిస్థితుల్లో 4 నుంచి 6 మాత్రమే పిల్లలు పెడతాయి. ఓకేనా? అసాధారణ పరిస్థితులు వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా తుఫాను కానీ, వరదలు కానీ, అధిక వర్షాలు కానీ, లేకపోతే అధిక ఎండలు కానీ, కరువు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే నా సంతానం తగ్గిపోతుంది అని అదేం చేస్తుందంటే సాధారణ పిండోత్పత్తికి అది దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే 4 నుంచి 6 అన్నాను కదా, 18 నుంచి 21 వరకు కూడా పెట్టేస్తాను. అన్ని పిల్లలు పెట్టద్దు కొంచెం. ఓకేనా? ఒకటి. రెండోది, మనం అన్నాం కదా, జనరల్గా ఏ జీవికైనా ఒకసారి గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ కలిసినా కానీ, ఆడమగ మళ్ళీ కలిసినా కానీ, జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ మళ్ళీ గర్భధారణ అనేది జరగదు. అదే గర్భం ఏదైతే నిలబడిందో అదే గర్భంలో ఉద్భవించింది ఒక పిల్ల పుడతారు, లేకపోతే పిల్లలు పుడతారు. కానీ ఈ అసాధారణమైన పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే ఎలక దానికి ఎక్కువ కావాలి కదా, మామూలుగా 4 నుంచి 6 వచ్చేదల్లా 18 నుంచి 21 వరకు పెట్టేస్తుంది. ఎలక మామూలుగా తెలివైన జీవుల్లో 3వది. అంటే మనిషిని నెట్టేసి ఎలక మనిషి కంటే ముందే ఉంది. మామూలుగా మన జ్ఞానదంతాలు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో జ్ఞానదంతాలు వస్తాయి. అంటే అప్పటికి ఫుల్ జ్ఞానం వస్తుంది. కానీ ఎలక 3 నెలలకే జ్ఞానదంతాలు డెవలప్ అవుతాయి. అంటే మనకంటే తెలివైనది కాబట్టి మనకంటే తెలివైన ఓడించాలంటే బాగా కసరత్తు చేయాలి, బాగా తెలివితేటలు ప్రదర్శించాలి. ఇప్పుడు మన దాన్ని చంపాలి కాబట్టి అది ఎందుకు చంపాలి అని అంటే అది మనకి పాడు చేసే దానికంటే వృధా చేసేది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే దాని పొట్ట ఎంత ఉండదు, ఒక 6 ఎలకలు కలిపి ఒక సంవత్సరంలో ఒక మనిషి తిన్నంత తింటారు. 6 ఎలకలు ఒక మనిషి తిన్నంత తినేస్తుంది. కానీ పాడు చేసేది ఎక్కువ ఉంటుంది, 10 రెట్లు వరకు ఉంటుంది. ఎలాగా ఎండుకు ఉడుస్తుంది, గోత్రం పోస్తుంది, వద్దులేస్తుంది. కానీ ఇవన్నీ కూడా పాడే కదా. అండి, ఈరోజు మండపేట మండలంలో ఉన్న 14 గ్రామాల్లో కూడా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది సామూహికంగా చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం అందరు రైతులు కూడా సామూహికంగా ఒకేసారి చేపట్టితే ఫలితాలు ఎక్కువ ఉంటాయి. లేని పక్షంలో ఒక రైతు కానీ లేదా ఒక ఊరిలో కానీ ఒకసారి చేపట్టి కొన్ని రోజుల తర్వాత మరొక రైతు లేదా మరొక గ్రామంలో చేపట్టినట్టయితే ఈ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సామూహికంగా ఒకేసారి చేపట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ప్రభుత్వం వారు ఈ ఎలకల మందుని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సొసైటీ మరియు గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారంతో ఆయా గ్రామాల్లో నూనె అలా నూకలు సేకరించి వ్యవసాయ సిబ్బంది రైతుల సహకారంతో మందునంతా కూడా మందు, నూకలు, నూనె కలిపి పొట్లాల కింద కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లోనూ జరిగింది. సాయంత్రం పూట అది రాత్రి సంచరిస్తాయి కాబట్టి ఎలకలు నిశాచర జీవులు రాత్రి సంచరిస్తాయి కాబట్టి సాయంత్రం పూట గొట్లెమ్మడి ఇప్పుడు ఎక్కడైతే కన్నాల
ఉంటాయో, అంటే ఎలకలు ఉన్న కన్నాలను గుర్తించామో వాటి దగ్గర పెడితే ఎక్కువ శాతం మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రతి రైతు సోదరులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.